హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మౌని. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజుది, కాకపోతే లేట్ అయింది కొంచెం. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. నా బర్త్డే రోజు నైట్ కేక్ కట్ చేసినాం. ఆ రోజు టెంపుల్కి వెళ్ళినాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివాలయం టెంపుల్. అక్కడ దిగిన పిక్స్ ఇవన్నీ. కాకపోతే వీడియో లెంతీగా తీయలేదు, లైక్ కొంచెం కొంచెం తీసాం. దానికి మేము దిగిన ఫొటోస్ యాడ్ చేసాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే టెంపుల్ వచ్చేసి మాత్రం ఫుల్ రష్ ఉంది. నా బర్త్డే వచ్చేసి ఏంటంటే ఫెస్టివల్ సీజన్, భోగి రోజే నా బర్త్డే. సో టెంపుల్ వచ్చేసి మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది. ఒక కాని నిలబడితే అందులో నింపుకోవడం అవుతుంది. సో వీడియో కొంచెమే తీశాను. మా పాప అక్కడ నించొని చూస్తుంది. మా బావగారు మా బాబు వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు. కొబ్బరికాయ కొట్టే ప్లేస్ నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. వాళ్ళు కొట్టడానికే వెళ్ళారు కదా అని చెప్పి మేము చుట్టూరా వీడియో తీస్తున్నాము. కాకపోతే చాలా పెద్దగా ఉంది టెంపుల్, మాత్రం చాలా మంచిగా ఉంది. అదిగోండి అక్కడే కొబ్బరికాయ కొట్టేది. సో టెంపుల్ మాత్రం చాలా స్పేసియస్గా, చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ అంటే మనకి ఏ టెన్షన్స్ ఉన్నా రిలీఫ్ అయిపోతుంది. టెంపుల్కి వెళ్తేనే మనకు రిలీఫ్ అయిపోద్ది. అలాంటిది ఇంకా కొంచెం ఇట్లా పెద్ద టెంపుల్స్ చూస్తుంటే ఇంకా మంచి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా. మీకు ఎలాగ ఉంటుందో కామెంట్ చేయండి. మా బాబు హాయ్ చెప్పంటే వాడు ఏందో అనుకొని చెప్పి భయపడుతున్నాడు. సో ఇక దాని పక్కనే వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏంటంటే కళ్యాణం జరుగుతుంది ఆ రోజు. ఇంకా లైక్ కళ్యాణం చాలా మంచిగా జరిగింది అసలు. ఈ ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. నియర్ బై శివాలయంకి వెంకటేశ్వర స్వామి గుడికి వాకబుల్ డిస్టెన్సే ఉంది, పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు. చుట్టూరా చూడండి టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా. చూడండి ఇది ఈ ప్లేస్ వచ్చేసి ఈ టెంపుల్ ప్లేసెస్ వచ్చేసి ఏంటంటే బీరంగూడ. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, చాలా అంటే చాలామంది వస్తున్నారు. ఫెస్టివల్ కాబట్టి అందరు టెంపుల్కి కూడా వెళ్తారు. అందులోనూ కళ్యాణం జరుగుతుంది వెంకటేశ్వర స్వామిది. ఇంకా రోజు టెంపుల్కి వెళ్ళిపోయాక మేము ఫోరం మాల్కి వెళ్ళాం. అక్కడ మా బాబు పాప కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. కార్ డ్రైవింగ్ ఉంటుంది కదా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా 100 రూపీస్ ఉంటుంది, 2 రౌండ్స్ ఇస్తారు కదా. అదేమో మా బాబు ఎక్కాడు. పాపను ఎక్కడానికి నాట్ అలౌడ్ అన్నారు. సో పాప వచ్చేసేమో ట్రైన్ ఎక్కింది. ఇదే ట్రైన్, ఇది కూడా 2 రౌండ్స్ ఇస్తారు. బాబు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు. వాడు కారు ఎక్కడికి పోయినా కారు ఉంటే వానికి జాలి, ఇంకా ఏది అవసరం లేదు, అలా ఎంజాయ్ చేస్తాడు వాడు. మా పాప ఏమో కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటుంది. అంటే తను కొంచెం పెద్ద ఏజ్ అవుతుంది కదా, 12 ఇయర్స్ అంటే తన యాక్టివిటీస్ ఏది ఉంటే అది చేసేస్తుంది. వీడు మాత్రం కార్లో ఎక్కడ కనిపించినా మాకు మాత్రం ఆ కార్లో ఉండాలి. ఆ కారు పక్కన ఏది ఉన్నా మాకు అనవసరం, ఇంకా మాకు అయితే కారే కావాలి. క్యూట్గా ఉంటాడు. ఇంకా ఆ రోజు సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ మాల్లో కొంచెం సంక్రాంతి ఇలాగ పెడితే ఫొటోస్ కూడా దిగినాం. పాప వచ్చేసి కార్ డ్రైవింగ్ ఎక్కేసింది. ఈ ట్రైన్ ఎక్కేసింది. ఇది కూడా 2 రౌండ్స్ ఇస్తారు. సో ఇలాగ కొంచెం ఆ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. నా బర్త్డే రోజు చిన్న వ్లాగు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. డూ లైక్, షేర్, కామెంట్. ఓకేనా, సపోర్ట్ చేయండి అందరూ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.